ఈ పొదులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానం రాసినటువంటి గుహ. ఇందులో మనం ప్రయాణం చేస్తున్నాము. ఇది ప్రతి ఒక్కరూ చూడవలసిన మంచి గుహ. అందరూ ఫ్యామిలీతో కూడా వచ్చి చూసుకోవచ్చు. చాలా బాగుంది ఇక్కడ. ఇగో ఇక్కడ నా మణి కూడా వచ్చాడు, బావ కూడా వచ్చాడు. పొదులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కోనేరుకు దారి ఇటు ఉంటుంది. ఈ ద్వారా వెళ్ళి పొదులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కోనేరు. ఇది చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో నీళ్ళు. కోనేరులోని స్వచ్ఛమైన నీరు పొదులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఉపయోగించు కొలను. ఇక్కడ నుంచి శ్రీ శ్రీ లాని దారి, ఈ సైడు శ్రీశైలానికి దారి ఇట్లా పోతే ఈ స్వామివారు ఉపయోగించిన కొలను ఇది. అంటే అప్పుడు ఆయన అన్నిటికీ తాగడానికి, స్నానానికి వాటర్ని యూజ్ చేసేవాడు. నెక్స్ట్ ఇటు వెళ్ళాం రాని. అశ్వం నువ్వు వస్తుంది, అశ్వం కరెక్ట్. ఇక్కడ మన మహానందికి దారి. ఈ ద్వారం ద్వారా మన పొదులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మహానందికి ఇల్లు దారి చేసుకున్నారు. పొదులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు యాగంటి క్షేత్రానికి శ్రీ స్వామివారి కాలజ్ఞానము రాసిన స్థలము ఇది. మన పొదులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఇచ్చట కూర్చొని ఇచ్చటే ఇదే ప్లేస్ మన పొదులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూర్చొని కాలజ్ఞానం రాశారు. ఈ కాలజ్ఞానం ముందు మనం కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం వెళ్తే స్వామివారు కాలజ్ఞానం రాసిన